లచ్చ వాళ్ళ కూతురు ఎవరినో పట్టుకొని పోయింది. సపాయి లచ్చవ్వ మందిని పేరు రాల పెడుతుంది. ఇప్పుడు దానికే అయింది. దాని తిక్క దానికే కుదిరింది. అల్ల షేర్లకు పత్తేర పోతే మనల్ని ఎన్ని మాటలు అంటదే. ముంగట పోతుర్రు వెనక పోతుర్రు చెప్పన కానీ అని అంటది. సాయంత్రం 5 నిమిషాలు లేట్ అయినా ఏం కాదు కానీ మా అన్న ఏరుకొని పోవాలంటది. దానికి గట్లనే కావాలే. ఇంతకీ ఏమంతా పోయిందే? ఊళ్ళే బాగా మందికి చెప్పాలి, పానం అవుతలేదు. కనకవ్వా, ఏంది మంచి నిద్రలో టచ్ లేపినావు? నీకు ముచ్చట తెలుసా? పంకజ లేచిపోయింది. దాని దుంపతేగా మంచి మ్యాటర్ చెప్పినా కదా పొద్దుగాల. నన్నెందుకు కొడుతున్నావా అక్క? దొంగ ముఖందా నిద్రంతా పాడు చేసినావు. మీ ఇంట్లో పేపర్ టీవీ లేదని చెప్పింది. ముచ్చట ఏం జరిగిందనేది బయట. దరిద్రపు దానా ఊరు ముచ్చట్లు చెప్పతే ఎందుకేనా పొద్దుగాల వచ్చినావు మా ఇంటికి? సారీ అక్క. సారీ మనిషి జేబులో పెట్టుకో. ఇడికలు నడువు, నీ ఇంట్లో కూతున్నా. దొంగ ముఖంలో చెప్పు నా చెంప గట్టి కొట్టింది. కనుక ఎంత పని చేతివి నా చెంపను. మనం పారిపోయి పెళ్లి చేసుకుంటున్నాం. ఏమైనా పట్టుకొచ్చావా పైసలు? నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం. పైసలు ఎందుకు చెప్పు? దండగా. నువ్వంటే నాకు పిచ్చి, నువ్వంటే నాకు లవ్వు, నువ్వంటే నాకు పిస. పోయి పెళ్లి చేసుకుందాం. హలో రాజన్న, నమస్తే. తమ్మి చెప్పు. నేను మా పిల్లలు లేచిపోతున్నాం. నువ్వు టెంపుల్ కాడికి రా, నాకు పెళ్ళి అయ్యి. పెళ్ళి చేసుకుంటున్నావా? లేచిపోతున్నావా? నేను రావాలా? సరే అత్త. శ్రీకాంత్ అన్న, గుడ్ మార్నింగ్. తమ్మి పెళ్లి చేసుకుంటున్నా. డ్యూటీ కోకు, నేను పెళ్లి చేసుకుంటున్నా. నా పెళ్ళికి రా. డ్యూటీ బంద్ చేయాలా? అత్త ఓకేనా? వచ్చేటప్పుడు దండలు ఇంకేమైనా పట్టుకరా. పెళ్లి దండ తేవాలా? పైసలు ఉంటే తీసుకొద్ది. అన్న రాజుగాడు పెళ్లి చేసుకుంటున్నాడ, పిలిచిండు. పోదాం తమ్మి. పుసుక్కన అమ్మాయి రివర్స్ అయిందనుకో మన బద్దరు భాషంగాలు చేస్తారు. ఆని కూడా బద్దరు భాషంగాలు అయితే అమ్మాయి గట్టుకుందంటవా? ఉంటది. లేకపోతే నా పెళ్లికి రా అన్న అంటాడా? పోదాంపా, చూద్దాం ఏమవుతుందో. ఎట్లయితే గట్ల, మనోడే కదా. పోదాంపా చెప్పనా? గిట్లనే బండి నడిపేది, ఫాస్ట్ గా పోవాలి. ఏం శ్రీకాంత్, లవ్ మ్యారేజ్ అంటే సంబరం అనిపిస్తుందా? అడికేనాక నీకు తెలుస్తా చూడు, నీ లగ్గం అవుతుందో ఆ లగ్గం అవుతుందో. పెట్టి రాజుగానికి పెళ్ళి అవుతుంది. డాన్స్ చెయ్యాలి, ఎరగదీయాలి, ఎగరాలే, దుంకాలే, జింగి చిక్కు. నైట్ కు భారత్ ఇర్రగా దియ్యాలే, పొట్టు ఎగరాలే, తాగాలే, దుంకాలే. నా పెళ్ళైపోతుంది, మనల్ని ఎవరు ఆపలేరు, మన పెళ్ళైపోయింది. పార్కు పోదాం పండి. శ్రీకాంత్ అన్న, రాజన్న, ఫుల్ దావతిత్త నైటు. 1 hour later. పార్కు పోదామని చెప్పి వీడు ఇంటికి పట్టుకొచ్చిండు. నాకేదో తేడా కొడుతుంది. అరే నేనెవరికి చెప్పుకోవాలరా, నాకు అదే భయం అవుతుందిరా. అన్న కూడా చూడే నాకు భయం అవుతుంది. ఎవరో అత్తుర్రే. నా కూతురికేం తెలియదు. ఎట్లా తీసుకొచ్చినావురా మాయ మాటలు చెప్పి? నా కూతురికేం తెలియదు. ఎలా తీసుకొచ్చావురా నువ్వు? చూడ్డానికి ఎట్లున్నావురా పొట్టోడా? నీకేం తక్కువ చేసినావమ్మా, గిట్లా చేసినావు? అల్లారు ముద్దుగా పెంచుకున్నా కదమ్మా నిన్ను. కాలు కూడా కింద పెట్టకుండా పెంచుకున్నా నేను. బాబు అంతా వీడే చేసిండు బాబు. నేను రాకపోతే నా వీణ యాసిడ్ పోతా అని చెప్పిండు బాబు. నన్ను చంపేస్తా అని చెప్పిండు బాబు. ఇంకా మిమ్మల్ని కూడా చంపేస్తా అని చెప్పిండు బాబు. అందుకే వచ్చిన బాబు, లేకుంటే పెళ్లి చేసుకోపోదును బాబు. ఓ దొంగ ముఖం నాన్న, నువ్వే కదనే రాత్రి లేచిపోయి పెళ్లి చేసుకుని మనం సతాయించినావు. నువ్వు నేను కలిసి, నువ్వో బీరు నేనో బీరు తాగినాం కదనే. ఎందుకు ఇట్లా చెప్తున్నావే? మర్చిపోయినావా? తాగి చెప్పినవా? నేను నిజంగా చెప్పినావు అనుకున్నవే. శ్రీకాంత్, నువ్వు అన్నది కరెక్టే కదా. మన ఈపులు వల కొడతారు వీళ్ళు ఖచ్చితంగా.
బుక్ అయినాం కదా. మీ పైన కేసు బుక్ అయింది. వాళ్ళ తల్లిదండ్రులు కేసు పెట్టారు. కావున మీ ఇద్దరు ఆ పెళ్లి చేసుకున్నోడు స్టేషన్కు నడువుర్రి, జైలు ఉండాలిగా. అందుకేరా ఇటువంటి పనులు చేసేటప్పుడు వెనక ముందు చూసుకోవాలి. ఎవడు కాపాడతారా ఇప్పుడు మిమ్మల్ని? స్టేషన్ లేచి కింద నుంచి పైదాకా పొట్టు పొట్టు కొట్టుర్రి, గ్యాపు లేకుండా. 1,00,000 ఖర్చైనేం కాదు ఇవాళ. నా కూతుర్ని ఇట్లా బాధ పెట్టిన వాళ్ళను చెమ్డాలు తీయాలి, ఎర్రగా కుమ్మాలే వాళ్ళను, ఈపులు విమానం మూత మోగాలి. సర్పంచ్ బిడ్డనే తీసుకొస్తారా మీరు? అయ్యో నా చెంపలు వస్తున్నాయి. అత్తమ్మ కొట్టకత్తమ్మ, ప్లీజ్ అత్తమ్మ కొట్టకు. ఎవర్రా నువ్వు నన్ను అత్తమ్మా అని పిలుస్తావారా? నీ స్థాయి ఎంతరా? డాడీ నన్ను క్షమించండి డాడీ. ఊకో అమ్మా, నా బంగారు తల్లి కదా, ఇంటికి వెళ్దాం పదా. పదా, నీకోసం నీ మామయ్యలు ఎదురు చూస్తురు స్టేషన్లో ముగ్గురికి. ఏంద్రో గిట్ట తెలుసున్నారు బయట? లోపలికి పోదాంపా. టిఫిన్ ఉంటుంది, లంచ్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. దండం పెడతా సార్, కాలు పట్టుకుంటా. ఏ ఆగు, నేను మాట్లాడతా. సార్ ప్లీజ్, నీ దండం పెడితే కాలు మోపుతా. ఊళ్ళో వెళ్తే మా ఇజ్జత్ పోతుంది. ఏమున్నా ఇన్నే మాట్లాడుకుందాం సార్, ప్లీజ్. మిమ్మల్ని చూస్తే పాపం అనిపిస్తుందిరా. చెప్పుర్రా ఇంట. సార్ ఒక అగ్రిమెంట్ కద్దాం ప్లీజ్. పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే లాటి దింపుతా. ఎక్కడో అర్థమైంది కదా. సార్, వాళ్ళు 1,00,000 ఇస్తా అన్నారు, మేము 2,00,000 ఇస్తాం. ఊళ్ళో మా ఇజ్జత్ పోవద్దు, మేము ఇంటి నుంచి వెళ్ళి చక్కగా పోతాం. హెల్ప్ చేయి ప్లీజ్ సార్. నైట్ దావత్ కూడా అరేంజ్ చేస్తా. ఇప్పుడు దారికి వచ్చిర్రా. రాత్రి సంగతి రాత్రి చూద్దాం, ఇప్పుడు సంగతి ఇప్పుడు చూడుర్రి. మీ అకౌంట్ నెంబర్ చెప్పురు సార్. 6G థింగ్స్ తెలుగు పంపి చెప్పనా. అలెక్యా, నా అకౌంట్లో డబ్బులు పడ్డాయి చూసి చెప్తుందిరా. చెప్పండి. 2,00,000 పడ్డాయి నీ అకౌంట్లో. 2,00,000 పడ్డాయి కదా. సరే. ఈ పని ఏదో ముందు చేస్తే బాగుండు కదరా. ఎందుకురా ఇంత స్టోరీ? వెళ్ళండి ఇక్కడ నుండి, నైట్ దావత్కి వస్తా. అవ్వతోడే లైఫ్లో పోలీస్ స్టేషన్కు హాస్పిటల్కి పోవద్దు అనుకున్నా, నన్ను పట్టుకొచ్చాడు పోలీస్ స్టేషన్కి. ఛీ, థ్యాంక్ యూ సార్, బాయ్. కొత్త పెళ్లి కొడుక ఇవరిదాకా కనిపించలేదు, ఏడవైనవురా. మనోళ్ళు మాట్లాడుతురని చెప్పి కార్లో కూర్చున్నా సార్. ఏసీ చల్లగా ఉంది. ఈ మెంటల్ గా ఏడ దొరికిండ్రా మీకు? సార్ వాంది పిచ్చి పిచ్చి మైండ్ సార్, మన మాటలు పట్టించుకోకూర్రి. సార్, అందరం రాత్రి కలుద్దాం. దావత్ మస్తుంది కదా సార్. 24 గంటలు తాగేటట్టున్నారు కదరా మీరు. గప్పట్లో తాగేటం ఇప్పుడు బంద్ చేసినాం. శ్రీకాంత్, నువ్వు తాగితే కొంచెం వేరే మాట్లాడుతున్నావు. పట్టించుకోకూరు సార్, మావాడు కొంచెం చిల్లరగాడు. తాగిందంటే ఏం చేస్తాడో వానికే తెలియదు సార్. గదంతా నాకెందుకు, సిట్టింగ్ చేసిరు, మంచిగా తాగుతున్నాం, ఎంజాయ్ చేద్దాం. ఏం పాటలు పెట్టచ్చు కదేమన్నా. ఎక్కేదాకా నేను మందు తాగినా, తాగుదాం, తాగి ఊగుదాం, తాగుదాం, తాగి ఊగుదాం. అర్రా భలే పాటలు పాడుతున్నావు. నీకేం తెలుసు సార్, నాకు వచ్చే 8,000 జీతానికి నేను మస్తు హైఫై మెయింటైన్ చేస్తా. కాస్ట్లీ బ్రాండ్ తాగుతా, కాస్ట్లీ ఫుడ్ తింటా. ఇప్పుడు మళ్ళీ చాలు చేసిండ్రా రచ్చ. నువ్వు గమ్మునుండు అన్నా. అన్నా అనుకుంటున్నా పెడుతున్నావు కదా కిందికెళ్ళి మంట. మీతో దోస్తా నాకు నచ్చిందిరా, రోజు తాగుదాంరా. చాలు, రోజు తాగుదామంటే పైసలు ఉండవుతా. నీ అయ్యా జాగిరా ఇదేమన్నా. శ్రీకాంత్, రెస్పెక్ట్ ఎక్కడా? ఏం మంచి దోస్తులైనాం కదా, రెస్పెక్ట్లు గీస్పెక్టులు దేనికి? తాగేటప్పుడు మంచిగా తాగాలి, తినాలి, చిందెయ్యాలి, పండాలి, అంతే కదా. సరే, దోస్తులం కదా, ఏం కత్తి నిన్ను బల ఇరికిచ్చింది కదా. ఓ సారు, నీకు మందే ఎక్కువ అయింది. నేను చిన్నగా ఉన్నా కాబట్టి ఇక్కడ పక్కన కూర్చున్నా, నేను నీకు కనబడతలేదు కావచ్చు. నన్ను అడగాల్సింది గా శ్రీకాంత్ని అడుగుతుర్రు. గా శ్రీకాంత్ని అడిగితే శ్రీకాంత్ ఏం చెప్తాడు సార్? నన్ను అడుగు, నువ్వు చెప్తా. అవునురా, నిజంగా కొంచెం ఎక్కినట్టుంది. అవును, ఇంకా పిల్లని ఎట్లా పటాయించినావు, అని నేను ఎట్లా మోసం చేసింది, అసలు నీ కథ ఏంది?
కరువు కాలం సార్, ఎవరత్త గాలే, అట్లా పోతే గిట్లా అయింది. ఏముంది, ఒక్క ముచ్చట్లో చెప్పిన. తమ్మి గా సర్పంచ్తో మంచిగుండు. జరా రాత్రిపూట ఒక్కనే తిరగకు, అసలే ఆ మంచోడు కాదు. అర్థమైంది కదా, ఏదో మన దోస్తులమైనవని చెప్తున్నా నీకు. మంచిగుండు ఇక నుంచి. ఏమనకు సర్పంచ్ సార్, వాడు మన శండాలు తీస్తా చూడు, వాడు నాకు దొరకడా, నా టైం రాదా నేను చెప్పనా అని సంగతి. వాడు దొంగ కర్ర అమ్ముకొని బతికేటోడాడు గాడా మన గురించి మాట్లాడేది. దాని గురించి తీయకూరు సార్, మనం మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఓకే. అరే పుట్టోడా, గట్లిరికిచ్చినవేంద్రా, నీ లగ్గం అనత్తే మా లగ్గాలు అయిన ఇయ్యాల. సిగ్గు ఉండాలి, వెనక ముందు చూసుకోవాలి. ఇలా మేము ఇట్లా లేకపోతే ఇలా నిన్ను వేసి తొక్కేటోళ్ళు, కిందికెళ్ళి పైదాకా మంట పెట్టేటోళ్ళు. అర్థమవుతుందే? జర ఇప్పుడైనా మంచిగుండు, కాళ్ళు ఒక్క దగ్గర పెట్టు. ఆగన్నా, ఎక్కువ లాగితే బాగా లెంత్ ఎక్కువ పెరుగుతుంది. ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేద్దాం. టాటా, బాయ్ బాయ్ అందరికీ. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నవ్వండి, లైక్ చేయండి.